వసుంధర ఇక్కడ కూర్చుని ఇలా టెన్షన్ పడితే ఎలా చెప్పు? నన్నేం చేయమంటావు కార్తీక్? జ్యోతిష్కుడు వచ్చి నా జాతకం వల్ల ధ్రువ సార్కి గండం ఉందని ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఇప్పుడు చూస్తే ధ్రువ సార్కి అలాగే యాక్సిడెంట్ అయింది. అయినా నా జాతకం మంచిది కాదని ఎవరైనా చెప్పాలా? నా దరిద్రాన్ని నాతో పాటే తీసుకొస్తూ నాతో ఉన్న వాళ్ళకి కూడా పంచుతున్నాను. ఇవన్నీ ఆలోచించకు వసుంధర, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. ఆయనకి బాగుందని తెలిసే వరకు నేను ఇంటికి వెళ్ళను. ఆయనకి నా మొహం చూపించలేను. వసుంధర, ఒకటి చెప్తాను విను. 2 ఏళ్ల వయసులో ఒక ప్రమాదం జరిగిన చోట నువ్వు మాత్రమే ప్రాణాలతో దొరికావని మామయ్య చెప్పారు, గుర్తుందా? మృత్యువును జయించి అటువంటి పరిస్థితుల్లో మామయ్య లాంటి మంచి మనిషి కనిపించటం నీ అదృష్టం. ఎటువంటి వసతులు లేని ఆ ఊళ్ళో ఆ సంవత్సరమే స్కూల్ పెట్టారు. అప్పుడు ఊరంతా నీ అదృష్టమే అన్నారు. ఇంటర్లో మన చుట్టుపక్కల ఏ ప్రైవేట్ కాలేజీ వాళ్లకు రాని మార్కులు నువ్వు తెచ్చుకున్నావు. నిన్ను చూసి మన ఊళ్ళో స్కూలు కాలేజీ డెవలప్ చేయటానికి నిధులిచ్చారు. అది నీ ద్వారానే ఆ పిల్లలకందిన అదృష్టం. కళ్ల ముందు నిజాల్ని వదిలేసి కాగితాల మీద కనిపించే జాతకాల్ని నమ్మకు. ఎందుకంటే కొంతమంది వాళ్ల జాతకాన్ని వాళ్లే రాసుకుంటారు. అలాంటి అరుదైన వాళ్లలో నువ్వు ఒకదానివని నేనెప్పుడూ బలంగా నమ్ముతాను. నాన్నా, అమ్మ వసుంధర, నువ్వేం కంగారు పడకు. ధ్రువకి ఇప్పుడు బానే ఉంది. ఇంకో గంటలో ఇంటి కూడా తీసుకెళ్లొచ్చని చెప్పారు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. మనసులోకి ఎటువంటి పిచ్చి ఆలోచనలు రానివ్వకు. మేము ధ్రువం తీసుకుని ఇంటికి వచ్చేస్తాం. నువ్వు కూడా ఇంటికి వచ్చేసాయి. సరే నాన్న. వసుంధర, తనకి బానే ఉంది కదా? అది నీ కళ్ళల్లో నాకు అర్థమవుతోంది. నేను ఒకసారి ధ్రువ సార్ని చూడాలి. మేడం, ఈ మెడిసిన్స్ తీసుకురండి. నేను తీసుకొస్తాను. ఓకే మేడం. గ్రీష్మ, ఒకసారి ధ్రువ సార్ని చూపించవా? నేను ఆయన్ని చూడాలి. చూస్తావా? సరే, చూడు. చూసావు కదా? ఏంటి, మా నాన్న నీకు అంత బానే ఉందని చెప్పి కవరింగ్ ఇచ్చారా? ఇది తన పరిస్థితి. చేతులకి కాళ్ళకి చాలా ఫ్రాక్చర్స్ అయ్యాయి. డాక్టర్ గారు 3 నెలలు బెడ్ రెస్ట్ అని చెప్పారు.
ఇలా స్పృహ లేకుండా బెడ్ మీద పడున్నాడు. చాలా పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పారు. ఇవన్నీ నీకు మా నాన్న కాని మల్లిక ఆంటీ కాని చెప్పరు. ఇకనైనా నీకు బుద్ధుంటే ఆ ఇంటి నుంచి వెళ్ళిపో. గ్రీష్మ, వసుంధరా, ధ్రువ సార్కి బానే ఉందంట వసుంధరా. రాజీవ్ సార్ ఇప్పుడే కాల్ చేశారు. నువ్వేమీ బాధపడకు. ధ్రువ సార్కేం కాలేదు నందితమ్మ, కంగారు పడొద్దు. సార్ వచ్చేసరికి నేను గదంతా శుభ్రం చేసి పెడతాను. వసుంధరా, నేను కూడా వస్తాను. సుజా, దాని మీద దుమ్ము ఉండకూడదు. దుమ్ముంటే ఆయనకి ఇన్ఫెక్షన్ అవుతుంది. సరే. నీ బాధని మనసులో దాచుకోకు. మనస్ఫూర్తిగా ఏడు. మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండడానికే కాదు, ఏడవడానికి కూడా అదృష్టం ఉండాలి సుజా. ఆ అదృష్టం వచ్చినప్పుడు అలాగే చేస్తాను. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో.
డాక్టర్ గారు ఏమన్నారు మేడం? ఫ్రాక్చర్స్ అయ్యాయి, మందులిచ్చారు, జాగ్రత్తగా చూసుకోమన్నారు. మీరేమీ కంగారు పడకండి మేడం. వసుంధర సార్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సార్ త్వరలోనే కోలుకుంటారు. గ్రీష్మ, నాకు బెడ్ రెస్ట్ అయ్యేంత వరకు నువ్వే నన్ను దగ్గరుండి చూసుకో. ఇక్కడెవ్వరికీ నా మీద బాధ్యత లేదని నాకు అర్థమైంది. గ్రీష్మ, గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళు. గ్రీష్మ, సార్ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టాను, అక్కడికి తీసుకువెళ్ళు. తను నాకు కనుచూపు మేరలో కూడా కనిపించకూడదు. గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళు. నేను ఆ రూమ్లోకి రాను సార్, నేనే గెస్ట్ రూమ్కి వెళ్తాను. మీరు ఆ రూమ్లోనే ఉండండి ప్లీజ్. ఏంటి వసుంధరా, పొద్దు పొద్దున్నే ఇలా ఒంటరిగా ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు రాత్రి పడుకున్నావా? సరిగా నిద్ర పట్టలేదు సుజా. ఎలా పడుతుంది? నీకే సమస్య వచ్చినా నువ్వు నిలబడతావని తెలుసు. కాని నీ అనుకున్న వాళ్లకి నీ వల్ల సమస్యొస్తే నీ మనసు ఎంత కలవరపడుతుందో నేను అర్థం చేసుకోగలను వసుంధరా. నువ్వు ఇంటికొచ్చినప్పటినుంచి గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒక సమస్య నిన్ను చుట్టుముడుతూనే ఉంది. అది ఒక ఊబిలాగా నిన్ను తన లోపలికి తీసుకువెళ్ళిపోతుందనిపిస్తోంది. ఇక వసుంధర దీన్నుంచి బయట పడలేదేమో అనిపిస్తుంది. కాని అంతలోనే ధైర్యం కూడగట్టుకుని నమ్మకం సడలనీయకుండా ఒక అడుగు వేస్తావు. ఆ తదుపరి ఆ సమస్య చిన్నదిగా మారిపోతుంది. వసుంధర ముందు గెలవలేకపోతుంది. ఇప్పుడు వచ్చిన సమస్యకు కూడా పరిష్కారం వెంటనే దొరక్కపోవచ్చు. కాని మా వసుంధర ముందు మళ్ళీ అది తల దించుకుంటుంది. నువ్వు గెలిచావని గర్వంగా చెప్తుంది. అప్పటి వరకు నీ ఓటమిని ఒప్పుకోకు వసుంధరా. ఇప్పుడు సమస్య గెలుపోటముల గురించి కాదు సుజా, చావు బ్రతుకుల గురించి. సార్ని నేను గెలవాలనుకోవడం లేదు. ఇది నాకు విధి విసిరిన సవాలు కాదు, హెచ్చరిక. అది నన్ను, ఈ ఇంటిని ముందే హెచ్చరించింది. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ధ్రువ సార్కి మొదట ఒక ప్రమాదంలో చిక్కుకుంటారని, అప్పటికీ వెళ్ళకపోతే ఈసారి ప్రాణగండమని చెప్పింది. అందుకే ఇప్పుడు ఆ హెచ్చరికని తేలిగ్గా తీసుకోవాలని అనుకోవడం లేదు. ఇక తేల్చుకోవడమే మిగిలింది.
తొందరపడకు వసుంధరా. ఇప్పటికే ఆలస్యం చేశానేమో సుజా. మల్లికా మేడం కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడడం లేదు. అదే నా బాధ. తను నన్ను ఏమైనా అనున్నా బావుండేది. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పినా బావుండేది. కానీ నా జాతకాన్ని నిందించలేక, ధ్రువ సార్ని అలా చూడలేక ఆవిడ సతమతం అవుతున్నారు. అది ఒక తల్లికి ఎంత నరకమో మనం అర్థం చేసుకోలేమా సుజా? బిడ్డని ప్రసవించేటప్పుడు మన ఒంట్లో కనీసం 50 ఎముకలు ఒకేసారి విరిగిపోతున్న నొప్పి కలుగుతున్నా ఆ పసి మొహాన్ని చూడ్డానికి ఒక తల్లి సంతోషంగా అనుభవిస్తుందంట. కానీ అదే ఆ బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు అంతకంటే ఎక్కువ నొప్పిని, బాధని అనుభవిస్తుంది. అయినా మల్లిక మేడం నా గురించి ఆలోచిస్తున్నారంటే ఆ తల్లి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేనలా తనని బాధ పెట్టలేను. నిన్ను చూస్తుంటే ఆవేశంలో ఏం నిర్ణయం తీసుకుంటావో అని నాకు భయమేస్తోంది వసుంధరా. ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచిస్తున్నాను. ఇది నేనే తీసుకోవాలి. ఎందుకంటే నాకు తల్లి లేకపోయినా తల్లి హృదయం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అత్తయ్య, యాక్సిడెంట్ వల్ల సార్కి చాలా రక్తం పోయింది. మీరు ధ్రువ సార్ని ఈ జ్యూస్ తాగమని చెప్పండి. నేను చేశానంటే ఆయన తాగరు. అక్కడ పెట్టేసే వసుంధరా. ధ్రువ టిఫిన్ చేసిన తర్వాత ఇద్దాం. టాబ్లెట్లు వేసుకోవాలి కదా. ధ్రువ టిఫిన్ కూడా చేయలేదు. రంగితో చెప్పాను అత్తయ్య పిలవమని. ఉమ్. ధ్రువ, నీకోసం టిఫిన్లన్నీ రెడీగా ఉన్నాయి. టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి. డాక్టర్ నీకు ఫ్రాక్చర్స్ అయ్యాయని చెప్పారు. ఆ ఎముకలు తొందరగా అతుక్కోవాలంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి, జ్యూస్ ఎక్కువగా తాగాలి, పెట్టింది పెట్టినట్టుగా తిని రెస్ట్ తీసుకోవాలి. గ్రీష్మ! ఏమైంది ధ్రువ? ఎందుకలా అరిచావు? గ్రీష్మ, నిన్నటిదాకా అందరూ వెలేసినట్టు చూశారు. ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నారు. మీ తిండి మీరే వండుకోండి, మీరు వండుకున్నది మీరే తినండి అని. ఇప్పుడు ఈ వీఐపీ ట్రీట్మెంట్లు అవసరం లేదని చెప్పు. నాకేం కావాలో నువ్వే చూసుకో. యాక్సిడెంట్ జరిగితే ఒకలాగా, యాక్సిడెంట్ జరగకపోతే ఇంకొకలాగనా? ఇటు కొన్నేళ్లగా నేను బతుకుండేది, తర్వాత నేను పోతే వీళ్ళంతా సంతోషంగా సంతోషంగా ఉంటారు. ఎందుకురా ఇన్ని సూటిపోటి మాటలతో నన్నిలా వేధించుకు తింటున్నావు? తల్లన్నాక తప్పు చేస్తే దండించదా? నీకదే కనిపిస్తోందా?
నా బాధ నీకు కనిపించట్లేదా? కనపడట్లేదు. కనపడితే ఈ వసుంధర ఇక్కడ ఉండేది కాదు. నాకు గండం ఉందని చెప్పిన రోజు నువ్వు జాతకం విషయంలో రుజువులు కావాలి అంటూ తనని ఈ ఇంట్లోనే ఉంచావు. ఇప్పుడు నేను చావుకి దగ్గరైనా దాన్ని ఇంట్లోనే పెట్టి పోషిస్తున్నావు. నీకు ఏమాత్రం నా ప్రాణం మీద కాస్తైన ఆలోచన ఉంటే తనని ఇంట్లోంచి బయటికి పంపించేదానివి. నాకు ఏమవుతుందో అన్న బాధే లేదు. అయితే ఏంటి అన్న భయం కూడా లేదు. ఓ, ఈ మల్లికా ప్రతాప్ గారికి మొదట నాన్న స్థాపించిన ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడాలి. అందుకు నన్ను ఎరగవేయి. తర్వాత అదిగో నిన్ను నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడకూడదు. దానికోసం కన్న కొడుకు ప్రాణాల్ని బలివ్వు. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉండడం వల్ల, బతికుండడం వల్ల ఇక నీకు ఉపయోగం ఏముంది? ధ్రువ, ఈ రోజు చాలా విశేషమైన రోజమ్మా. భర్త సౌభాగ్యం కోసం భార్యలు వ్రతం చేస్తారు.